వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. నేను ఈరోజు మా హస్బెండ్ నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నారు. మీ ఇద్దరు ఒక బెట్ వేసుకున్నాం అనమాట. నేను ఒకటి కొనిపిస్తా, నాకు ఒకటి కొనిపించాలి. సో నేనేం కొనిపిస్తున్నా అంటే రసమలై కేక్ కొనిపిస్తా అన్నా. మా హస్బెండ్ ఏమో నాకు KFC కొనిపిస్తా అన్నాడు. బట్ ఏమవుతుందో చూడాలి, కొనిపిస్తాడా లేదని చూడాలి. ఇప్పుడు నాకు ఈ బ్లాక్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ బ్లాక్ అంటే. స్పెషల్ అనిపిస్తేనే ఈ బ్లాక్ డ్రెస్ వేసుకుంటా, లేకపోతే వేసుకోను. ఎనీ టైమ్స్ నేను వేసుకుంటా ఈ బ్లాక్ డ్రెస్ అయితే. నాకు చాలా ఇష్టం. బట్ నేను ఇది సెకండ్ టైం వేసుకుంటా. ఇప్పటి వరకు మళ్ళీ వేసుకోలేదు. హరీష్ నాకు ఇష్టమైనది కొనిపిస్తా అన్నాడని వేసుకున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. గాయస్ మేము అనుకోకుండా సేమ్ వేసుకున్నాము, బట్ రివర్స్లో ఉన్నాము. అన్ఫార్చునేట్లీ సేమ్ వేసుకున్నాము. కోయిన్సైడ్ అనుకోవచ్చు, లైక్ సంథింగ్ ఏమైనా అనుకోవచ్చు. బట్ నాకు బాగుంది. బట్ ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాం అన్నది ముందు చూపిస్తా పదండి. సో మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నాకు KFC కొనిపిస్తా అన్నాడు. బట్ నాకు క్లారిటీ లేదు నిజంగా కొనిపిస్తాడా లేదా అని. సో అంతే వీడియో తీసుకుంటూ వచ్చా. ఫైనలీ హీ మేడ్ ఇట్. నన్ను KFCకి అయితే తీసుకొచ్చాడు. నార్మల్గా చాలా టైమ్స్ పార్సల్ తెచ్చుకొని తిన్నాం, కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళి తింటాం అయితే లేదు. అది కూడా నేను కోదట్లో తిన్నా. అండ్ మోర్ ఓవర్ కోదట్లో KFC లేదు, బట్ ఆ స్టైల్ చేస్తారు, అవే తిన్నా. సో ఇక్కడ మెనూ ఉంది, ఏమేమి ఉన్నాయా అని. మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. కొన్ని కూడా కాదు, జస్ట్ ఒక సెలెక్ట్ చేసుకున్నాము. సో లోపల అంబియన్స్ అయితే బాగున్నాయి. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సో సీటింగ్ అయితే అప్స్టేర్స్లో ఉంది. నేనైతే పైకి వెళ్ళిపోతున్నా. హరీష్ ఏమో ఫుడ్ తీసుకొని వస్తా అన్నారు. పైన సీటింగ్ ఏరియా అయితే ఇలా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. జస్ట్ కూల్గా అలా కూర్చొని చిల్ అవటానికి చాలా బాగుందన్నమాట. అండ్ క్యాప్షన్స్ కూడా కొన్ని బాగా పెట్టారు. సో నౌ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ KFC. చాలా హ్యాపీగా ఉంది. ఇది సీటింగ్ ఏరియా. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. లైక్ రోడ్ వ్యూకి ఉంది. ఇంకా నేను బోర్ కొడుతుందని స్నాప్స్ అయితే స్టార్ట్ చేశాను. నాకు బ్లాక్ డ్రెస్లో ఆ లైటింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొస్తున్నారు ఫుడ్ అయితే. నేను వీడియో తీస్తున్న విషయం అసలు తనకు తెలీదు వచ్చేదాకా. ఫైనల్గా KFC అయితే నా ముందుకు వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్నాప్స్ అయితే పెట్టుకోవాలి కదా, అవైతే స్టార్ట్ చేసేసాము. మేము జస్ట్ 2 లెగ్ పీసెస్ 2 థై పీసెస్ ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే ఈ టైంలో ఇంకెక్కువ తినలేము అనిపించింది. నాకు అప్పటికే కొంచెం టైట్ అనిపించింది నేను టీ తాగటం వల్ల. సో నేను మా హస్బెండ్ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేశాము. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ ఏరియా దగ్గర మిర్రర్ ఉంది. ఇంకా మిర్రర్ ఉంటే మనం ఆగుతామా. సో నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది నా డ్రెస్ అనమాట. జస్ట్ ప్యూర్ బ్లాక్ టాప్ మీద వైట్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ మేము ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇది రీసెంట్గానే నేను విజిట్ అయ్యాను. మ్యాక్స్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను రసమలై కేక్ కొనిపిస్తా అని. సో ఈ కేక్ కొనడానికి 2 స్పెషల్స్ ఉన్నాయి. ఒకటి మా హస్బెండ్ కోసం అయితే, నెక్స్ట్ మా సబ్స్క్రైబర్స్ కోసం. ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీయే, నేను కూడా మీ ఫ్యామిలీయే కదా. సో మీకోసం నేను ఇప్పటివరకు ఏం చేయలేదు. అలానే కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. సో రసమలై కేక్ అయితే తీసుకుంటున్నాము. కాస్ట్ అయితే కొంచెం టూ హైగానే ఉంది, బట్ వర్త్ ఇట్. ఎందుకంటే కేక్ టేస్ట్ అంత బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అయితే రాపిచ్చాను. సో ఏం రాపిచ్చానో గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కొనిపిస్తా అన్నా అని నేనే బిల్ పే చేశాను. నెక్స్ట్ అయితే కేక్ తీసేసుకున్నాం మేము. చూసారు కదా, మొత్తం చాలా రష్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. సీటింగ్ ఏరియా చాలా తక్కువ ఉంది, బట్ అంతే ఫేమస్ అది. సో మేమైతే రిటర్న్ అయిపోయాము. హోమ్కి లేట్ అవుతుంది అండ్ హరీష్కి ఆఫీస్ ఉందని హోమ్కి రిటర్న్ అయిపోయాము. ఫైనలీ నేనైతే హోమ్కి వచ్చేసా. టైం ఇప్పుడు 11:52 అవుతుంది. యాక్చువల్లీ మేము కేక్ ఎక్కడ తెచ్చామంటే September 2 మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. బట్ మేము లాస్ట్ 1 year ఏం చేసామంటే ప్రతి మంత్ 2కి కేక్ కట్ చేసేవాళ్ళం. సో ఆ 1 month కేక్ కటింగ్ అనేది మాకు చాలా స్పెషల్. అలా 1 year చేసాము. ఈ ఇయర్ మాత్రం మేము చేసుకోలేదు, మరీ చేసుకుంటే బాగా ఓవర్ అవుతుందని చేసుకోలేదు. నా రసమలై కేక్ తిన్నప్పుడు మా హస్బెండ్కి బాగా నచ్చింది. సో ఏ ఒకేషన్ చెప్పి కేక్ తెప్పించుకోవాలా అని ప్లాన్ చేశాడు. సో అందుకనే ఈసారి ఇట్లా 2కి కట్ చేద్దాం అని అన్నాడు. ఓకే, నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక అసలు కేక్ అనేది కట్ చేయలేదు. నాకు ఈ చిన్న సపోర్ట్ ఇచ్చారు, ఎక్కువ లేదు, బట్ నాకు ఈ చిన్న సపోర్ట్ దొరికిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను. అలాంటిది ఇప్పుడు 231 or 232 ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీకోసం అండ్ మా హస్బెండ్ కోసం ఈ కేక్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేపిస్తున్నాను మా హస్బెండ్తో. సో ఏమేమి చేస్తారో మీరు కూడా చూసేయండి, పదండి. సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే కేక్ కట్ చేసేద్దాం పదండి అందరం.
సో మా హస్బెండ్ ఏమో బెడ్రూమ్లో ఉన్నారు, నేనేమో హాల్లోకి వచ్చేసాను. కేక్ చూసారు కదా ఎంత ఎమ్మి ఉందో, అండ్ నేను చూసారు కదా హర్ డిష్. సో నాకు కేక్ టేస్ట్ అయితే చాలా నచ్చింది, రస్మలై కేక్ అనమాట ఇది. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు బయటకు పిలిచేశాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ కేక్ కటింగ్. లిటరలీ నాకు కేక్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా తింటాను నేను కేక్. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ తింటా, నాకు పక్కా కొనాలని లేదు. ఇఫ్ కొంటే మాత్రం తినేస్తా, లైక్ దాని మీద థాట్ అనేది నేను పెట్టుకుంటే తినేస్తా అని. సో గాయస్, ఫస్ట్ పీస్ అయితే మీకు, నెక్స్ట్ మా హస్బెండ్కి, బికాస్ మీరు కూడా నా ఫ్యామిలీయే కదా, అందుకనే ముందు మీకు తర్వాతే మాకు. సో ఇక్కడ మా హస్బెండ్ ఏమో నాకు తినిపిస్తున్నారు. సో మేమిద్దరం కలిసి క్వాలిటీ టైం అయితే బాగా స్పెండ్ చేశాము. Thank you everyone for watching this video, and please do like, share and subscribe to my YouTube channel Hardish Talks.